H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది. గత సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H1B వీసా ప్రోగ్రాంలో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తామని ట్రంప్ వాదించారు. అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తోంది. కోర్టు నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో టెక్ కంపెనీలు ఉన్నాయి. H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు, చక్రి, H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కొందరు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అప్పీల్ కోర్టుకు ఆశ్రయించారు యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు. అయితే కోర్టు కూడా సమర్థించడంతో ఒక్కో వీసాకు 84 లక్షల అదనపు భారం కూడా పడుతుంది. టెక్ కంపెనీలకు దిక్కుతోచని స్థితి ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే ఒబామా నియమించిన జడ్జి మద్దతు కూడా ట్రంప్కే మద్దతు చెప్పడంతో ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో అందరూ ఉండిపోయారు. ఎందుకంటే $1,00,000 ఫీజు పెంపును ఫెడరల్ కోర్టు సమర్థించింది. ఎందుకంటే $1,00,000 ఫీజు ఏ విధంగా పెంచుతారు అని చెప్పేసి కూడా అమెరికాలో ఫెడరల్ కోర్టును కొందరు ఆశ్రయించారు. కొందరు ఆశ్రయించినప్పుడు ఒబామా కూడా వారికి మద్దతు తెలిపారు. మద్దతు తెలిపి కోర్టులో న్యాయ పోరాటం చేద్దామని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఆఖరికి ఒబామా నియమించినటువంటి జడ్జి మద్దతు కూడా ట్రంప్ మద్దతు తెలపడంతో ఇక ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి H1B వీసా దారులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు తిరిగి ఆయా దేశాలకు వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కొందరు ఒకవేళ ఈ $1,00,000 ఫీజు పెంపు ఏదైతే ఉందో అది కట్టుకునే సామర్థ్యం ఉంటే మాత్రం ఉండొచ్చు, లేదంటే కట్టుకోలేని పరిస్థితి ఉంటే మాత్రం చాలా వరకు కూడా H1B వీసాదారులందరూ కూడా సొంత దేశాలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. సైదులు, అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకవైపు వాదిస్తుంది. అయితే ఈ కోర్టు నిర్ణయంతో టెక్ కంపెనీల పరిస్థితి ఏంటంటారు సైదులు? ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని చెప్పి అంటున్నారు. కోర్టు నిర్ణయం మరోసారి ఈ యొక్క ఫెడరల్ కోర్టుని ఆశ్రయించినప్పుడు ఫెడరల్ కోర్టు జడ్జి ఒబామా నియమించినటువంటి జడ్జి కూడా ఇటు ట్రంప్ కి మద్దతు తెలిపారు. కాబట్టి సో మరోసారి సవాల్ కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. లేని పక్షంలో చాలా వరకు కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా వరకు ట్రంప్ నిర్ణయం పట్ల కూడా అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో, మొదటి నుంచి కూడా ఆయన అవలంబిస్తున్న తీరు పట్ల అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు స్వయంగా ఆయా దేశ ప్రజలే అనేక సార్లు కూడా నిరసన తెలిపి రోడ్లపైకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు చాలా వరకు టెక్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా నష్టపోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భారం పడే అవకాశం ఉంది అమెరికా పైన కూడా అంటున్నారు. కాబట్టి సో మరోసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి డిమాండ్ మేరకు మరి ట్రంప్ మరోసారి ఇటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తి. రైట్, థ్యాంక్ యూ సైదులు.